న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. మీ ఇష్టాలు ఏంటమ్మా? ఫేవరెట్ హీరో హీరోయిన్? నా కాలేజీ డేస్లో రాజేష్ ఖన్నా. తెలుగులో నో హీరో, సావిత్రి. హీరో అంతేనా? హీరోయిన్ అన్నీ సావిత్రేనా, అన్నీ ఆవిడే. అన్ని మహానటి సావిత్రి గారి. మ్మ్. అంటే ఆవిడని 5-6 సార్లు జీవితంలో కలవటం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆవిడ గురించి చాలా క్లోజ్గా ఆవిడతో అసోసియేట్ అయిన వాళ్ళు రైటర్స్ కానీ వాళ్ళందరూ నాకు చెప్పిన మాటలు. ఆవిడ పర్సనల్గా షీఈ్ వెరీ నైస్ లేడీ అంటే. సావిత్రి గారు లాంటి మహామనీషి, ఆవిడ గొప్ప వ్యక్తి. అంటే మంచి కళాకారులందరూ మంచి వ్యక్తులు కాలేరు, మంచి వ్యక్తులందరూ మంచి కళాకారులు కాలేరు అని నాగేశ్వరరావు గారు అంటారే. మ్మ్. ఆవిడ మంచి కళాకారిణి కాదు, మంచి వ్యక్తి కూడా. మ్మ్. చాలా మంచి, ప్రపంచానికి తెలియని విషయాలు, మంచి విషయాలు సావిత్రి గారికి సంబంధించి ఎన్నో ఉన్నాయండి. మ్మ్. చాలా ఉన్నాయి, వందలు ఉన్నాయి. మహానటి సినిమా చూసారా? చూసాము. ఏమనిపించింది? సావిత్రి గారి గురించి నేను ఫేస్బుక్లో 10 ఎపిసోడ్స్ రాశాను. మీరుంటే ఫేస్బుక్లో చదవండి. డెఫినెట్గా చూస్తా. సావిత్రి గారి గురించి ఎవరికీ తెలియని విషయాలు నాకు తెలుసు గీత. ఆవిడ జీవితం తెలిస్తే మనకు కంటి వెంబడి నీళ్ళు వస్తాయి. అంత గొప్ప వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు లేరమ్మా, అంతే, ఒకటే మాట. వాస్తవంగా అంటే సినిమాలో చూపించిందంతా నిజమేనా మహానటి చిత్రంలో? కొంతవరకు మ్మ్. వాస్తవాలు ఎవరు చూపిస్తారమ్మా? నేను కమర్షియల్గా తీసేటప్పుడు సినిమా వాస్తవాలు ఎందుకు చూపిస్తా? అలాంటివి కూడా ఉంటాయి. నాకు ఎలాగుండేవో అలా చూపించుకుంటా. మ్మ్. అవతల సెన్సార్ ఇంకొకటి ఉంటుందిగా. అవును. ఎన్నో మన ఆంక్షలు సెన్సార్ ఉంటాయి. కాకుండా వేరే ఆంక్షలు విధించే వ్యక్తులు ఉంటారు కదా సినిమా మీద. మ్మ్. ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని కాదు కదా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా హర్ట్ అవ్వకూడదు కదా. అవును. అందుకని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మ్మ్. ఎవరికైనా సరే. అదే సర్వసాధారణం అంటే. అది కామన్, అలాగే అది కామన్. ఏవైనా అనౌన్స్మెంట్స్ ఇలా చేసినప్పుడు మీకు బాగా బాధ అనిపించినవి, అయ్యో చెప్పాల్సి రావడం బాధాకరం? బాధ అనిపించడం అంటే అమ్మా, అంత బాధ అనిపించేది ఏం లేదు. అంటే ప్రోగ్రామ్ ఒక్క ఇందిరాగాంధీ గారు పోయినప్పుడు మాత్రమే కొంచెం ఫీల్ అయ్యాను తప్పించి అంత బాధపడే అనౌన్స్మెంట్స్. ఒకటి మీకు చెప్పాను కదా మా అక్కయ్య గురించి. మా అక్కయ్య గారు పోయారు సెరెబ్రల్ హ్యామరేజ్తో. మా అమ్మగారు పోయినప్పుడు మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వెళ్ళి నమస్కారం అనగానే మా అక్కయ్య గుర్తొచ్చేది. ఏమి మొహం పీక్కుపోయింది, సరిగ్గా రెస్ట్ తీసుకో, నువ్వు సరిగ్గా తిన్నవి చిక్కాలని తిండి తినకుండా మానేస్తాను మా అక్కయ్య హెచ్చరించేది ఎప్పుడు నన్ను. టీవీలో ఏమవుతుందంటే ఇక్కడ వరకే చూపిస్తారు కదా, అందుకని లావుగా కనిపించేవాళ్ళం. విడిగా నేను అంత లావు ఉండేదాన్ని కాదు. అందరూ క్లోజ్ షాట్ మనకి మిడ్ క్లోజప్ ఉండేది. మిడ్ క్లోజప్, లాంగ్ ఇవన్నీ ఉండేవి కదా. సో నేనేం చేసేదాన్ని, అందరు లావ్ అనౌన్సర్ అందుకని తిని మానేసేదాన్ని. మాకే కేకలేసేది. అప్పుడు మాత్రం కొంచెం డిస్టర్బ్ అయ్యాను. మల్టీమీడియా ఫెస్టివల్ అవి వచ్చినాయి రామారావు గారు సీఎంగా ఉండగా. పరిస్థితుల్లో అట్లాగే కొన్ని చేశాను నేను. ఎన్టీ రామారావు గారు మాత్రం 3 సార్లు కంపేరింగ్ చేశాను, చేతి మీదుగా అవార్డు తీసుకున్నాను. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జలగం వెంగళరావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ముఖ్యమంత్రులందరి ముందర నేను స్టేజ్ ఫంక్షన్స్ కంపేరింగ్ చేశాను, గవర్నమెంట్ ఫంక్షన్స్. అసలు నిజంగా చాలా గ్రేట్ అండి. తర్వాత 79 నుంచి 2000 వరకు ఉన్న ఐఎన్బి మినిస్టర్స్ ఎంతమంది ఉన్నారో. అంటే మాకు దూరదర్శన్కి సంబంధించి హెచ్పిటీస్, ఎల్పిటీస్ ఇనాగరేషన్ ఉంటుందమ్మా, వాటికి వచ్చేవాళ్ళు. వాళ్ళ ముందర నేను కంపేరింగ్ చేశాను. ఎంతో బోల్డ్, అంత ఎక్స్పీరియన్స్, మంచి అనుభవాలు ఉన్నాయి. అవునమ్మా. అంటే ఒకనాటి చరిత్ర కాదు కదా ఇది. ఫస్ట్ అసలు మీ వాయిస్కి, మీ అందానికి చాలా మంది అభిమానులు, అంటే ఇప్పటికీ వాళ్ళు అలా కంటిన్యూ అవుతారు. అంటే నిజమైన అభిమానులు, అంటే నిజమా అబద్ధమా ఇలా అని కాదు కానీ, అంటే ఆప్యాయంగా చూసేవాళ్ళు, ఆ ప్రేమ ఉన్నవాళ్ళు ఎప్పటికీ ఇంకా వాళ్ళ గుండెల్లో మీరు అలాగే, ఈ పిక్చర్ అలా ఉండిపోతుంది అంతే. అవునమ్మా. దీనికి సంబంధించి మీరు అడిగారు కదా, నా అనౌన్స్మెంట్కి సంబంధించి ముందరి కొత్తలు ఏమైందంటే ముందర రికార్డ్ చేసేవాళ్ళు అనౌన్స్మెంట్స్. అలా అనౌన్స్మెంట్స్ రికార్డ్ చేసేటప్పుడు మేమే ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళం. నేను, శాంతి స్వరూప్ గారు, రోజారాణి గారు. కొద్ది నెలలు ఒకళ్ళు, కొద్ది నెలలు షెడ్యూలింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము చూసుకునేవాళ్ళం, అవన్నీ చేసేవాళ్ళం. అది తర్వాత లైవ్ వచ్చిన తర్వాత మాకు ఇది తగ్గింది. సినిమా అనౌన్స్మెంట్ ప్రతి సండే నాకే వచ్చేది. మాకు యాక్చువల్గా సాటర్డే సండే హాలిడేస్ అయినా కూడా నాకు ఎప్పుడు హాలిడేస్ నేను అవైల్ చేసుకోలేదు. ఈవెన్ ట్రాన్స్మిషన్ డ్యూటీ అంటే వెళ్ళాల్సిందే. ఈవెన్ 8 క్యాజువల్ లీవ్స్ ఉండేవి మాకు.
ఎప్పుడూ నేను వాడుకోలేదు. ప్రతి సంవత్సరం సరెండర్ చేయటమే. ఓ. ఎప్పుడు నా సెలవు పెడితే వెంటనే ఫోన్ వచ్చేది, విజయదుర్గ పలానా ప్రోగ్రామ్ ఉందిరా, పలానా ఖమ్మం ఎల్పిటి ఇనాగ్రేషన్ ఉంది, మీరు బయలుదేరండి అని. నేను తల్లినిండా నూనె పెట్టుకునేదాన్ని, దొరికింది అవకాశం మనకు ఒక్కరోజు ఇంట్లో ఉండేది అవును. కానీ అయ్యో. వెంటనే ఫోన్ వచ్చేది. వెంటనే మళ్ళీ తస్తున్నాను, రెడీ అవ్వటం, బట్టలు అట్లా ఉంటుంది. సినిమా చివర నా స్టైల్ చెప్తున్నా. యా. ఈనాటి తెలుగు చలనచిత్రం ఆలుమగలు. ముఖ్య తారాగణం అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, రాజ్బాబు, గుమ్మడి. సంగీతం సోన్స్ చెప్పేసి. ఇప్పుడు ఆలుమగలు తెలుగు చలనచిత్రం మీకోసం అన్నవేదాన్ని. ఆ మీకోసం అన్నవి ఆ లాస్ట్ దానికోసం చాలామంది వెయిట్ చేసేవారు. అవును. ఒకసారి మా ఫ్రెండ్ కూతురికి ఒళ్ళు కాలిపోయి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయితే నేను వరంగల్ వెళ్ళాను బెస్ట్ అనౌన్సర్ అవార్డు తీసుకోవటానికి. వస్తూ ఉంటే నాకు దారిలో తెలిసాక ఇంకా డైరెక్ట్గా గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అమ్మాయి బాడీ మొత్తం కాలిపోయింది, దోమ తెరేశారు. వెళ్ళి చూస్తున్నాను అమ్మాయిని. చూస్తుంటే ఆ పక్కన ఇంకొక బెడ్ ఉంది, ఆ బెడ్ మీద నుంచి ఒక అమ్మాయి లేస్తుంటే ఆ పక్కన అటెండరు లేవకు పడుకొని ఉర్దూలో చెప్తా ఉంటే ఓహైనా అమ్మాయి కదా అంటుంది. అమ్మాయి అంటే ఎవరిని అంటుందో తెలియదు నాకు. ఈ అమ్మాయి ఏం చేసింది, నన్ను ఇలా తట్టి, మేడం మీ గురించి అడుగుతోంది తను అంది. పక్కనే పెట్టి ఇటు తిరిగి ఏంటమ్మా అన్న. లేదు మేడం, మీరు సండే అనౌన్స్మెంట్ చెప్తారు కదా, చెప్పినప్పుడు పలానా తెలుగు చలనచిత్రం మీకోసం అని నవ్వుతారు కదా, కేవలం మీకోసం అని ఆ నవ్వు కోసమే తను అరగంట ముందు నుంచి టీవీ పెట్టు కూర్చుంటుంది మేడం మిమ్మల్ని చూడాలని అని చెప్పిందండి. ఇప్పటికీ నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చి నేను వస్తాను మా అమ్మాయిని లేపొద్దని చెప్పి వెళ్ళి ఆ దోంతర తీసి ఆ అమ్మాయి మొహం మీదలాగా ఆ అమ్మాయి మొహాన్ని ఇలా చేతుల్లోకి తీసుకొని మొత్తం కాలిపోయిందండి. నేనేనమ్మా విజయదుర్గని అని చెప్పానండి. అమ్మాయి ఎంత సంతోషపడ్డదంటే. బాధపడుతున్నారు. మీరు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ సందర్భం చెప్పి. అవునమ్మా, అలాంటిది ఇంకో ఇన్సిడెంట్ ఉంది. ఒకసారి బ్లైండ్ స్టూడెంట్స్ వచ్చారు ఆఫీస్కి. వస్తేను వచ్చి చెప్పారన్నమాట, ఇట్లా మీకోసం వచ్చారు మేడం అని. సరే రూమ్లో కూర్చోబెట్టండి అన్నాను. కూర్చోబెట్టాక నేను ఇక్కడ రికార్డింగ్ చేసుకొని రూమ్లోకి వెళ్ళగానే పిల్లలు మీరేనా నా కోసం వచ్చిందన్న అనగానే అందరు ముక్త కంఠంతో నమస్కారం విజయదుర్గ మేడం అన్నారు. ఏంటి వీళ్ళందరూ నల్ల కళ్ళద్దాలు, హ్యాండ్ స్టిక్స్ ఉన్నాయి అని నేను వచ్చి కూర్చొని చెప్పండి బాబు ఏంటన్నా. ఇట్లా బ్రెయిల్కి సంబంధించి ఒక స్పెషల్ అకేషన్ ఉంది మేడం, మీరు మా బ్లైండ్ స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావాలి అన్నారు. అది నిజమే, నేను విజయదుర్గనని మీకు ఎట్లా తెలుసు అన్న. అంటే వాళ్ళ హాస్టల్లో టీవీ ఉందట, ప్రతిరోజు టీవీ పెడతారట. నా వాయిస్ గుర్తుపెట్టారట వాళ్ళు. గ్రేట్. నిజంగా మీరు రాగానే పేరు పెట్టి పిలిచారు. అందుకని మీరు రావాలి మేడం అన్నారు. సరే అని చెప్పి వాళ్ళ మీద గౌరవంతో వెళ్ళాను. అక్కడ నేను కూడా నేత్రదానం అప్లికేషన్ రాసేసి ఇచ్చేసి వచ్చేసాను. ఓ మై గాడ్, గ్రేట్ అండి నిజంగా. ఇలా ఎన్నో అనుభవాలు. కొన్ని వేలు ఉన్నాయమ్మా, కొన్ని వేలు అంటే వేలు ఉన్నాయి. ముఖ్యమైన వార్తలు కూడా చాలా వరకు ఉంటాయి. అంటే చీఫ్ మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, కొంతమంది చనిపోయినప్పుడు, ప్రమాదాల్లో మాకు తప్పదు. ఎలక్షన్ డ్యూటీస్ ఇవన్నీ మాకు తప్పదు. ముఖ్యంగా ఫస్ట్ మాకే పడతాయి డ్యూటీస్. నేను కానీ శాంతి స్వరూప్ గారు కానీ ఎక్కువ డ్యూటీస్ చేసిన వాళ్ళలో మేమిద్దరం ఎక్కువ ఉన్నాం. అటువంటి డ్యూటీస్. శాంతి స్వరూప్ గారు ఎక్కువ వ్యాఖ్యానాలు చెప్పారు. ఆయన కూడా ఇట్లాగే మనకి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ప్రెసిడెంట్, గవర్నర్ మెసేజెస్ ఇచ్చినప్పుడు వాటిని తెలుగులోకి అనువదించి చదవటం. అంటే మావన్నీ కూడాను ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలమ్మా. భాష ఎలా పడితే అలా వాడటానికి వీల్లేదు, మనుషులు ఎలా పడితే అలా కనపడటానికి వీల్లేదు. ట్రెడిషనల్గా ఉండాలి, మన సాంప్రదాయానికి తగ్గట్టు కనిపించాలి, మన భాషని భాషగా పలకగలగాలి. ఫస్ట్ తెలుగు భాషకి తెలుగు భాషలోనే పలకాలి, తెగులు పట్టించకూడదు. ఎస్, అంత స్టైల్గా ఉండే మీరు ఈ హెయిర్ కట్ ఇవన్నీ ఎప్పటి నుంచి? ఇది దీని వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. నేను తిరుపతి వెళ్తానమ్మా, ఇది 3వసారి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చేసాను. ఎప్పుడన్నా చికాకు వస్తుంది, చికాకు వచ్చినప్పుడు వెళ్ళిపోతాను, తలనీలాలు ఇచ్చేస్తాను, వచ్చేస్తాను. ఇది లాస్ట్ ఇయర్ వెళ్ళాను, ఇప్పుడిప్పుడే జుట్టు వస్తుంది. మరి అప్పుడు ఇబ్బంది అయ్యేది కదా షూట్? 2 సార్లు అయిపోయింది ఆఫీస్లో.
స్వామికి ఇచ్చే వెంకటేశ్వర స్వామికి అని చెప్పా. మీరు విశ్వనాథ్ గారి ఇంటర్వ్యూ చూడండి. విశ్వనాథ్ గారి ఇంటర్వ్యూ ఒక 24 ఎపిసోడ్స్ చేశాను. మొదట జడతో కనిపిస్తా, తర్వాత బాబు హెయిర్తో కనిపిస్తాను. యార్లగడ్డ శైలజ్ గారని ఆవిడ చేశారు విశ్వనాథ్ గారి ఇంటర్వ్యూ ఆర్కేఎస్ కోసం. ఆవిడ ఇంటర్వ్యూ చేస్తానండి. నేనన్నాను నేనేం బాగుంటానండి, ఇంకేం కనిపిస్తానంటే మగ మనసు లాత్రి అన్నట్టు సావిత్రి నాకు గౌరీ క్యారెక్టర్ ఇమ్మంటే ముందర నీ క్యారెక్టర్కి ఎవరో చెప్పు, తర్వాత గౌరీ క్యారెక్టర్ నీకు ఇస్తాను అన్నట్టు. అలాగా ముందర మీరు చెప్పండి, చెప్పాక మనం ఎవరో చూద్దాం అంది ఆవిడ. అంటే స్క్రిప్ట్ అంతా రాసిస్తానండి నేను, కావాలంటే నో వీల్లేదు, మీరు చేస్తానంటే నేను చేస్తాను, లేకపోతే లేదనేసారు ఆవిడ. కొంతమంది ప్రొడ్యూసర్స్ చాలా ఇదిగా ఉండేవాళ్ళండి నాతోటి, అందులో యార్లగడ్డ శైలజ్ గారు ఒకరు అని అన్నారు. అంటాను సరే చేశాను. మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది. ఫస్ట్ ఒక 10 ఎపిసోడ్స్ ఏమో కరెక్ట్గా చేసాము, మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక 2-3 months. ఉన్నట్టుండి సడన్గా తిరుపతి వెళ్ళిపోయి తలనీళ్ళు ఇచ్చేసి వచ్చేసాం. రాగానే ఆ షాక్, ఏంటి విజయ దుర్గా అంది. వచ్చేస్తేలేండి నేను ఇచ్చేటప్పుడు వస్తుంది. చూడండి చివరి ఎపిసోడ్స్ బాబుతోనే ఉంటుంది. మొన్న లాస్ట్ ఇయర్ ఎందుకో అనుకోకుండా తిరుపతి వెళ్ళాను. వెళ్ళి ఇచ్చేద్దాం పోయింది ఏముంది, ఇప్పుడు రిటైర్ అయిపోయాను కదా అని ఇచ్చేసాను. వస్తుంది జట్టు, మీరు ఇంటర్వ్యూ చేస్తారని తెలియదుగా. ఎలా ఉన్నా అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. బట్ ఆ గట్స్ ఉండాలి, హెయిర్ ఇవ్వాలి, స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు ధైర్యం చేయాలి కదా. ఈ జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి ఆఫ్టర్ ఆల్ ఇది ఇవ్వటానికి ఏముందండి, ఈ జీవితమే ఆయన ఇచ్చిన వరం. ఈ ఉపాధి లేకపోతే విజయదుర్గ ఈ మాట్లాడటం కానీ చూడటం కానీ ఇంతమందిలో పాపులారిటీ సంపాదించుకోవటం కానీ ఎలా ఉంటుంది? ఇది ఇచ్చింది ఆ భగవంతుడే కదా. ఆయన ఇచ్చిన దాంట్లో నేను ఆయనకి ఇచ్చింది ఇంత కూడా లేదు, అంతే కదా. అంటే నాకు దేవుడు అంటే బాగా నమ్మకం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.